జనసేన తొలి జాబితాపై సెటైరికల్ గా స్పందించారు మంత్రి అమర్నాథ్. ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన జనసేన టీడీపీ బలహీనతలు బయటపెట్టాయన్నారు. అందులో సామాజిక న్యాయం ఎక్కడా కనిపించలేదని తెలిపారు. అలాగే అభ్యర్థుల ప్రకటన తర్వాత కాపులను కమ్మవాళ్లు, కమ్మవాళ్లను కాపులు నమ్మడం లేదని అర్థమైందన్నారు అమర్నాథ్. తప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాస్ కు గోల్డ్ కోటింగ్ వేసుకుని జనం ముందుకొచ్చినట్లు అనిపించిందని సెటైర్లు వేశారు. అభ్యర్థుల ప్రకటన అనేటువంటిది వారి ఇరు పార్టీలకి చూపించుకునేటువంటి బలం కన్నా వారు చేసినటువంటి ప్రకటన తర్వాత ఆ రెండు పార్టీల తాలూకా బలహీనతలు ఎక్కువగా బయటపడ్డాయనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక తుప్పు పట్టినటువంటి సైకిల్ ఒక పక్క, పగిలిపోయినటువంటి గాజు గ్లాస్ ఒక పక్క, ఈ రెండిట్లకి గోల్డ్ కోటింగ్ వేసి మాకేదో బ్రహ్మాండంగా ఉంది అనేటువంటి విధానాన్ని చెప్పేటువంటి విధంగా ఈరోజు వారి అభ్యర్థుల ప్రకటన ఉంది అనేటువంటిది నా భావన కానీ మా పార్టీ భావన కానీ. ఒకసారి సామాజిక న్యాయం లేకపోతే ఇంకోటో అని మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీసీల పార్టీగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఏ సామాజిక వర్గాలకు ఇచ్చారనేటువంటిది ఒక్కసారి, ఎందుకంటే వారు చేసినటువంటి ప్రకటనలో కూడా ఆఖరిలో ఐఏఎస్ ఆఫీసర్కి ఒకసారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చుంటారు, ఐఏఎస్ ఆఫీసర్కి కాదు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్కో లేకపోతే గ్రాడ్యుయేట్స్కో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కో ఇచ్చారనేటువంటిది వారి ప్రకటనలో చూసాం. కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, మిగిలినటువంటి సామాజిక వర్గాలకు ఏ రకంగా ఇచ్చారనేటువంటిది కూడా ఒకసారి జస్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇరు పార్టీలు అభ్యర్థులు ప్రకటించారు, సరే మీ పార్టీల తాలూకా బలం ఏంటంటే మా పార్టీల తాలూకా బలం మా పొత్తే అని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మీ బలం ఏంటంటే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓటేయమని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే